నేను నా ముస్లిం మిత్రుడు. నేనేం తప్పు చేశాను? అది నేను కాదు కదా. కళ్ళ నిండా నీళ్లతో అడుగుతాడు అతను. కొద్ది రోజులుగా అతను ఆ ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. నేను ఎదురుపడినప్పుడల్లా అతని ముసలి తల్లి, ఒక అస్థిపంజరంలా చిక్కిపోయిన అతని భార్య, ఇంకా 2 పసివాళ్ళు నా వంకే చూస్తారు. నా మెడలో తన మృదువైన చేతుల్ని మాలలా వేసి అడుగుతుంది అతని 4 ఏళ్ల కూతురు. నువ్వు చెప్పు, నమాజ్ చేయడం నేరమా? తన సుర్మా కళ్ళ నుంచి నన్నే చూస్తూ, మామా ముझे डर लगता है, वो लोग मुझसे नहीं खेल रहे. మేము మనుషుల్ని చంపేస్తామట, కానీ అబ్బాయి ఎవరిని చంపలేదు, మహాకసం. నేరం అంటే ఏమిటి అడుగుతాడు 6 ఏళ్ల పసివాడు. ఆ కళ్ళలో భయము, కోపము, అంతులేని నిస్సహాయత. నిజమే, నేరం అంటే ఏమిటి? నేరం ఎవరు చేస్తారు? అసలు ఎందుకోసం నేరం చేస్తారు? వాళ్ళకే సమాధానము చెప్పక నేను కూర్చున్న ఇనుప కుర్చీ నుంచి లేచి, మకిలి మరకల ఆకుపచ్చ రంగు తలుపు రెక్కల్ని చాటుకొని తెల్లని చంద్రుణ్ణి చూస్తూ నిల్చుంటే నా వెనుకగా వస్తాడతను, అదే ప్రశ్నని మోసుకొని. చల్లని గాలికి ఎగిరే నా జుట్టుని వెనుకకు తోస్తూ, నేను కాదు కదా తుపాకీ పేల్చింది, నేను కాదు కదా రక్తాన్ని చూసింది, దేవుడా నేను కాదు కదా. మోకాళ్ళ మీద కూలబడి నిస్సత్తువగా వగరుస్తూ కూర్చుంటాడతను. అందరిలాగే అతను ప్రార్థిస్తాడు. అందరిలాగే అతను కూరలు బేరం చేస్తాడు. సాయంత్రం పని నుంచి ఇంటికి వెళ్లే ముందు కొంత జిలేబీ, తన తల్లి కోసం ఆకులు వక్కలు కొనుక్కొని, తన భార్య కోసం తనను తానే మోసుకొని తుప్పు పట్టిన సైకిల్పై ఈ దేశపు సెక్యులరిజం లాగానే భయంగా వెళ్ళిపోతాడు. దేశపటాన్ని చేతికిస్తే కనీసం కాశ్మీర్ని, గుజరాత్ని, చివరికి తాను నిత్యం బతుకుతున్న ఈ బస్తీని కూడా గుర్తించలేడతను. కానీ ప్రతిసారి అతను అనుమానితుడు. అతను ఈ దేశాన్ని ప్రేమించాడు, కానీ మనలాగా మన పద్ధతిలో కాదు కదా. బహుశా అందుకే అతనిప్పుడు దేశద్రోహి. అయితే అతనెప్పుడు ఈ దేశం మాది మాత్రమే అనడు. ఎవరిని పరాయి గడ్డకు వెళ్ళిపోండి అని అడు. తన ఆహారమైన మాంసం కొనేందుకు, తన తిండి తాను తినేందుకు భయపడతాడు. 2 కన్నీటి చుక్కలు నా పాదం మీద పడి కళ్ళు తెరిచి అతన్ని లేవనెత్తి హత్తుకొని మొహాన్ని చూస్తే నేనేం తప్పు చేశాను? మళ్ళీ అదే ప్రశ్న, ఉన్మాదిలా మళ్ళీ అదే ప్రశ్న అడుగుతూ అతను. ఇక అతనికి ఏ సమాధానము చెప్పలేక ఆ మసక వెలుతురులో పరమ గంభీరంగానూ మరింతో నిశ్శబ్దంగానూ ఉన్న గాలిని ఇలా 2 మాటలతో కదిలించాను. మిత్రుడా, నన్ను క్షమించగలవా? మిత్రుడా, నీ మతం వాణ్ణి కానందుకు, నీ తోడై నిలవలేనందుకు నన్ను క్షమించగలవా? వచ్చే కన్నీటిని తుడుచుకోలేక, అతని కన్నుల్లోకి సూటిగా చూడలేక, ఇక నేను అతనికి వీడ్కోలు చెప్పకుండానే బయలుదేరుతాను. నాకు తెలుసు, అతను నా వెనుకగా తన 2 చేతులను గాల్లోకి సాచి ఇలా ప్రార్థిస్తాడు, యా అల్లా, అతన్ని నువ్వు చల్లగా చూడు, నా మిత్రుణ్ణి, ఈ సమస్త జగత్తును కాపాడు అని. ఎందుకంటే అతను మీలాగా నాలాగా ఈ దేశపటాన్ని కాకుండా దేశ పౌరుల్ని ప్రేమించేవాడు, ఈ దేశాన్ని నిజంగా ప్రేమించేవాడు. అతను నా మిత్రుడు, అతను నా ముస్లిం మిత్రుడు. ఇట్లా మాట్లాడుకోవడానికి నిజంగానే ఒక్కోసారి అనిపిస్తుంది, అవసరమా? మనకి ఎందుకు వచ్చింది బాధ అంతా? మనిషి ప్రేమించుకోవడానికి, మనిషి కలిసి ఉండడానికి, మనిషి నచ్చిన తిండి తినడానికి ఎవడి ఆక్ష? ఎందుకు ఇన్ని ఆక్షలు? ఎందుకోసం భయపడాలి? తినడం కోసం భయపడే దేశంలో దీన్ని దేశం అని ఎట్లా అనుకుంటాం మనం? ఇంకా దాన్ని రేపు కూడా దీన్ని కొనసాగించి భయపడుతూ బతకడాన్ని కాస్త వదిలేసుకోగలుగుతామనే ఆశతోనే ఇప్పుడు ఇక్కడ మనందరం నిల్చున్నాం.